దద్దరిల్లిన కొత్తపల్లి గీత రోడ్ షో. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వర్ని గెలిపించాలన్న గీతక్క. కొయ్యూరులో అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. మండు టెండలోనూ ఆమెకు జనాదరణ లభించింది. పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి ఈశ్వరితో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలికారు. పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో రోడ్ షోలో వీరిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథంపై నుంచే కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వర్కి సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్లు, బైక్ల ర్యాలీ నిర్వహించగా కిలోమీటర్ల మేర జనం నిలిచిపోయి గీత ఈశ్వర్ని పలకరించారు. కొయ్యూరు మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నా సోదరి మనులకి, మీడియా సోదరులకి, పోలీస్ సోదరులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ సాగుతుంది. మన గిరిజన వ్యతిరేక పాలన ఇక్కడ సాగుతుంది. అమ్మా, మనకి సప్లాన్ గ్రాంట్లు ఉన్నాయా? మన పిల్లలకి సరైన పౌష్టికాహారం, మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయా? మన గ్రామాల్లో దీపాలు వెలుగుతున్నాయా? సర్పంచులకు నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ పట్టాలు ఉన్నాయా? ఇస్తున్నారా? లేవు. పెన్షన్లు ఎంతో మందికి తీసేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసేశారు. అభివృద్ధి చూస్తే పెద్ద సున్నా. అవునా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని. ఏదామా? జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఓటేస్తే అదే ఫ్యాన్ గుర్తుతో మనం ఉరేసుకున్నట్టే ఈసారి. అంతేనా? మన జీవితాల్లో మొత్తం నాశనం చేశారంటే ఈ 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి. ఈ రోజు అందరూ అనుకుంటారు ఎన్డీఏ కూటమి మొత్తం ముగ్గురు కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని. కానీ ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి, ఒక రాక్షసుడు, రావణాసురుడు లాంటి వాడు మన జీవితాలని నాశనం చేయడానికి ఒక్క ఛాన్స్ అంటూ మన జీవితాలని నాశనం చేయడానికి వచ్చాడు. అది మనం అందరం గమనించుకోవాలి. ప్రతి గృహంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం, 3 పార్టీలు కలిసి ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, చక్కటి జీవితం, ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని వదిలేసి ఈ రోజు నేను సహితం అని చెప్పి మన రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చి మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ తరాల కోసం, మన బిడ్డల కోసం ఈ కూటమి చేసి మనందరి కోసం కష్టపడుతున్నారన్న విషయం మనందరం గమనించాలి. ఈ రోజు చూస్తే సంక్షేమం పేరుతో ముందుకు వస్తున్నానంటున్నాడు. 38 సంక్షేమ కార్యక్రమాలను తీసేసిన గనుడు ఎవరంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది, కానీ మనల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? డిఎస్సి వచ్చిందా? లేదు. మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, వచ్చిందా? ప్రతి ఒక్క దాని మీద కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రతి ఒక్క బాలికకి కూడా మందులు అందించడానికి సౌకర్యం కలిగజేస్తారు. అలాగే కాకరపాడులో మహిళా రెసిడెన్షియల్ కళాశాల కావాలని చెప్పి ఇక్కడ ఎప్పటి నుంచో ఆశిస్తారు. కాబట్టి మహిళా రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చడానికి మా వంతు కృషి చేస్తాం. అలాగే కొయ్యూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి కూడా మేము 100% నేను, గిడ్డీశ్వరి గారు కలిసి దాని మీద అధ్యయనం చేసి డెఫినెట్ గా అలాగే పిహెచ్సి ఉంది రాజేంద్రపాలెంలో, అది 50 పడకల హాస్పిటల్ గా ప్రధానమంత్రి గారు ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని అనుకున్నారు. అట్లాంటిది ఈరోజు చూస్తే మనకి
ఆరోగ్య కేంద్రం ఉండదు, ఉన్న ఆరోగ్య కేంద్రంలో మందులు ఉండవు, మందులుంటే డాక్టర్లు ఉండరు. కాబట్టి ఇక్కడ 50 పడకల హాస్పిటల్ గా దీన్ని డెవలప్ చేయడానికి మేము ఎమ్మెల్యే ఎంపీ అయిన వెంటనే ప్రతిపాదన పాటించి మేము దాన్ని ఏర్పాటు చేయడానికి చేస్తాము. అలాగే ఆరోగ్య సహాయకులు కూడా లేని పరిస్థితి ఈ రోజు గిరిజన పాఠశాలలో ఉంది. కాబట్టి ఆరోగ్య సహాయకులను ఏర్పాటు చేసి బిడ్డల భవిష్యత్తు కోసం ఎలాంటి కృషి చేయాలో అలాంటి కృషి చేసి మీ అందరికీ మమేకమై మీ సోదరులుగా మీ అక్క చెల్లిలా మేమిద్దరం కూడా కలిసి మీకు పనిచేస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. రోజుల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి కూటమి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్న సోదరి గిడ్డీశ్వరి గారిని తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారు. కాబట్టి ఆవిడకి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మీ బిడ్డగా మీతో మమేకమై మీ ముందుకు వస్తున్న నాకు అరకు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు మరొకసారి 2014 నుంచి 2019 వరకు మీకు సేవ చేశాను. మరొకసారి అవకాశం కల్పించమని నరేంద్ర మోడీ గారు దేశంలో ఆల్రెడీ ఆయన ఎంపీ ఆయన పిఎం అయిపోయారు. ఆయనకి 400 సీట్లు వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ వచ్చేసింది న్యూస్. ఆ 400లో అరకు కూడా ఒకటి కావాలి. మన అరకుని మన దేశ వ్యాప్తంగా అరకు ప్రగతిని మనము చూపించాలన్న ఉద్దేశంతో మనమందరం కలిసి పనిచేద్దామని కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై హింద్. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇద్దరు కలిసి మన పాడేరు నియోజకవర్గాన్ని రోడ్ల విషయం కానీ నీళ్లు కానీ చెక్ డ్యాములు కానీ అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో నడిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ మాయపెట్టి 2019లో పీఠం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమి అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అందుకనే మన పాడేరు నియోజకవర్గం మన గిరిజన ఆదివాస ప్రజలంతా కూడా మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు మనందరి యొక్క ప్రీతమ నేత అక్క మనందరికీ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు తీసుకొచ్చారో గీతమ్మ గారి గురించి మీ అందరికీ తెలుసు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ చిట్ట చివరికి శ్మశానాలకి ప్రహారీ గోడలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్తుంటే గ్రామాల్లో అమ్మా తాగడానికి మంచినీళ్ళు లేవమ్మా, అమ్మా ఈ మొక్క మాకు సీసీ రోడ్లు ఉండిపోయింది, ఇదిగో ఈ కాలువ అటు వెళ్ళిపోతుంది, మా పంటకి రావట్లేదు అని చెప్పి అడిగేటటువంటి జనాలు. మరి వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రం కోసం దేశం కోసం ఉమ్మడి కూటమిగా ఏర్పడై ఈరోజు ఎన్నికలకు మనం వెళ్తున్నాం. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి పసుపు కుంకాలు ఇచ్చారు. పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు ప్రతి డ్వాక్రా గ్రూప్ మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయమాటలు పలకబెట్టి అక్క చెల్లెమ్మలకు మన నెత్తి మీద టోపీ వేశారు. నేను ఒకటే
మరలా మన చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకి మనం ఆర్థిక సాధించడానికి పథకాలని మహానాడులో మనందరికీ కూడా ఒక వరంగా ఇవ్వబడ్డారు. అక్క చెల్లెలందరికీ తెలియజేస్తున్నాను, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అక్క చెల్లికి కూడా నెలకి 1500 రూపాయలు మన బాబు గారు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. అక్కడ అనంతగిరి నుంచి ఇక్కడ రంపచోడవరం, ఎటపాక, కోనవరం, భద్రాచలం వరకు కూడా మనం ఈ 3 నియోజకవర్గాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా ఆర్టీసీలో ఉచితంగానే మనం మహిళలంతా కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. అంతేకాదు గతంలో 50 సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ పెన్షన్ ఇచ్చారు. కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 65 సంవత్సరాలు అన్నాడు. మరలా మన బాబు గారు 50 సంవత్సరాలకే మనకు పెన్షన్ ఇవ్వబోతున్నారు. దాంతో పాటు 3000 పెన్షన్ ని 4000 రూపాయలు కూడా పెంచబోతున్నారు. ఇక వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, వితంతు పెన్షన్, గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. మరలా మన బాబు గారు నరేంద్ర మోడీ గారు మనకు పునరుద్ధరిస్తారని సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అంతేకాదు ఈ రోజు మన పాడేరు నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జీవో నెంబర్ 3 మనందరికీ ప్రాణవాయువు లాంటిది. అలాంటి జీవో నెంబర్ 3 ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేస్తే కనీసం దాని మీద జగన్మోహన్ రెడ్డి రివ్యూ పిటిషన్ కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యం. దానిని మళ్ళా మన బాబు గారు మన రాకదలిన సభలో మనందరికీ మాట ఇచ్చారు. ఆ మాట నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అరకు పార్లమెంటు లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థుల్ని, అలాగే పార్లమెంటు అభ్యర్థి మన గీతమ్మ గారిని పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఖచ్చితంగా పంపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.